ప్రభునామంన అందరికీ శుభములు వందనమన్నాతులండి. మరి దేవుడు ఆయన యందు భయభక్తులు గలవారికి ఏ మేలు కొదవ చేయడని బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది కదండి. అలాగున్నే వారు ఎలాగున నెమ్మదిగా ఉంటారు, వారు ఎలాగున నడిపింపబడతారు అన్నది మనము వాక్యంలో చూద్దామండి. కీర్తనలు 25వ కీర్తన 12వ వచనము. యెహోవా యందు భయభక్తులు గలవాడెవడో వాడు కోరుకొనవలసిన మార్గమును ఆయన వానికి బోధించును. అతని ప్రాణము నెమ్మదిగా ఉండును, అతని సంతానము భూమిని స్వతంత్రించుకొనును. యెహోవా మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. నా కనుదృష్టి ఎల్లప్పుడూ యెహోవా వైపునకే తిరిగి ఉన్నది. ఎలాగనంట, వారి సంతానము వారి మార్గము అంటే వాళ్ళు ఎలా నడవాలో, ఎటువైపు నడవాలో, ఏ పని చెయ్యాలో, ఏ పని చేయకూడదో ఆయన యెహోవా యందు భయభక్తులు గల వారికి బోధిస్తారంట. రెండవది, అతని ప్రాణము నెమ్మదిగా ఉండునంట. మరి మీ జీవితంలో మీరు అలాగ నెమ్మదిగా ఉన్నారా? నేనైతే నా విశ్వాస జీవితంలో నేను ఇది పాటిస్తున్నానండి. ఏ పని చేసినా ప్రభువుని అడిగి చేస్తాను. ప్రభువుని అడిగి చేసినప్పుడు చిన్న పనే కానీ పెద్ద పనే కానీ ప్రభువుని అడిగి చేసినప్పుడు, ఆయన చెప్పినప్పుడు చేసినప్పుడు నిజంగా నా ప్రాణానికి ఎంతో నెమ్మదిగా ఉంటుంది. ఎందుకంటే నా స్వతహాగా నేను నిర్ణయం తీసుకోలేదు కదా, నష్టపోతానేమో అని భయపడటానికి నేను ప్రభువుని అడిగి చేశాను కనుక, ఆయన చెప్పింది చేశాను కనుక నా ప్రాణము నిజంగానే నెమ్మదిగా ఉంటుంది. అలాగున మన జీవితంలో, మన విశ్వాస జీవితంలో మనము అటువంటి స్థితి కలిగి ఉండాలండి. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం వల్ల ఆయన మార్గము మనకి బోధిస్తారు. మన ప్రాణము నెమ్మదిగా ఉంటుంది, మన సంతానము భూమిని స్వతంత్రించుకుంటుంది. ఆయన మర్మము ఆయన యందు భయభక్తులు గలవారికి తెలిసి ఉన్నది. ఆయన తన నిబంధనను వారికి తెలియజేయును. ఎలాగనంట, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండడం ద్వారా ఎన్నో లాభాలు మన జీవితంలో మనము అనుభవించే వారముగా ఉంటామండి. కేవలము భయభక్తులు అని అంటే మనము తండ్రిని ప్రేమించి గౌరవించి ఆయనను మనము అంగీకరించి మనము నిలబడి జీవించడం ద్వారా. ఎలాగనంటే ప్రతిరోజు ప్రార్థన చేయాలి అని అనుకోండి, ఏం చేస్తారు? నిర్లక్ష్యంగా మనము దేవుడు ఐ డోంట్ కేర్ అన్నట్టు ఉంటాము. ప్రతిరోజు బైబిల్ చదువుకోవాలి, లైట్. ఇంకొకటి, తప్పు చేసేటప్పుడు భయపడము. మనము చిన్న విషయంలో మనము యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నా కూడా పెద్ద ప్రతిఫలాన్ని మనము పొందుకునే వారముగా ఉంటామండి. ఒక తప్పు చేసేటప్పుడు ఆయన ఎందుకు భయపడటము, ఒక అబద్ధం ఆడేటప్పుడు ఆయన ఎందుకు భయపడటము, ఒక పని చేసేటప్పుడు మన సొంతంగా మనం నిర్ణయం తీసుకోకుండా ఆయన అడిగి చేద్దామని మనం అనుకోవడము, అలా ప్రతి ఒక్క విషయంలో ఆయన ఎందుకు మనం భయభక్తులు కలిగి ఉండడం వల్ల మన జీవితంలో మనం పొందుకునే లాభాలు మనమే కాదండి, వారి బిడ్డలు, వారి సంతానము భూమిని స్వతంత్రించుకుంటుందంట. వారి సంతానం అంటే ఆ దీవెన నీకు నాకు కాదు, మన పిల్లలకు కూడా దాన్ని అనుభవిస్తారని దేవుని వాక్యం సెలవిస్తుందండి. మరి మనము కూడా యెహోవా యందు భయభక్తులు కలిగి ఉందాము. ప్రతి ఒక్క విషయంలోనూ మనం ఆయనకి లోబడి ఆయన నామానికి అవమానము తెచ్చేవారముగా కాకుండా ఆయన నామానికి ఘనత తెచ్చేవారముగా మనం ఉండి ఆయనను మనము మన ప్రతి ఒక్క పరిస్థితికి, ప్రతి ఒక్క స్థితికి, ప్రతి ఒక్క అడుగుకు ముందు ఆయన్ని మనం పెట్టుకున్నాము. అమ్మో నేను ఈ తప్పు చేస్తే ప్రభువు కోపం వస్తుంది, అమ్మో నేను ఈ పాపం చేస్తే ప్రభువు కోపం వస్తుంది. మన హృదయాన్ని మనము పరిశోధించి తెలుసుకొని దేవుని ముందు, దేవా నా హృదయాన్ని నీవు పరిశోధించుము, నేను ఎలా ఉన్నానో, నా బుద్ధి జ్ఞానములు ఎలా ఉన్నాయో, నా ప్రవర్తన ఎలా ఉందో మనుషులకు కాదు కానీ నీవు తెలుసుకొని నీవు గ్రహించి నన్ను ఆశీర్వదించు తండ్రి. నా యథార్థతను నీవే చూడుము, నా హృదయంలోనికి తొంగి చూడగలిగిన వాడు నీవే అని చెప్పి మన యథార్థతను మనము ప్రభు పట్ల కనపరుచుకునే వారముగా ఉండాలండి. అలాగున మనం కనపరుచుకొని దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే ఈ లోకంలోనిది ఏది కూడా మనల్ని ఏమీ
చేయలేదండి. ఏం చేయలేదంటే ఏమని అంటున్నారండి అనంటే, లోకంలో ఉన్న సమస్తం పైన ప్రభువు మనకు అధికారం ఇచ్చేవారిగా ఉంటారు. కొన్ని పరిస్థితుల పైన, కొన్ని శోధనల పైన, మన శత్రువుల పైన, ప్రతి ఒక్క దానిలోనూ ఆయన మనకు విజయం ఇచ్చేవారిగా ఉంటారు. ఎందుకంటే మనం అప్పుడు ఆయన యందు భయభక్తులు కలిగి ఆయన కుమార్తెలముగా మనం పిలువబడతాం కదండి. అలాగ పిలువబడడం ద్వారా మనం ఆయన కుమార్తెలం అవుతాము. ఆయన జయించారు, మనము జయించిన వాని బిడ్డలముగా మనం జీవిస్తాము. కనుక ప్రతి ఒక్క పరిస్థితి మీద, ప్రతి ఒక్క శోధన పైన మనము జయం పొందుకునే వారంగా ఉంటాము. అటువంటి జయ జీవితము ఆయన బిడ్డలమైన మనకందరకును ప్రభు దయచేయనుగాక. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.